వెల్కమ్ టు విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే మా తాతయ్య మిర్రర్ షాప్లో మిర్రర్స్ ఎలా కట్ చేస్తారో అయితే చెప్పుకున్నాము. నా లాస్ట్ వీడియో అయితే జూనియర్పాలెం ఫణికుమార్ గార్డెన్స్. నేను ఆ వీడియోలో చెప్పాను మా అమ్మమ్మ ఇల్లు చూపిస్తాను, అది నేచర్కి దగ్గరగా ఉంటుంది. సో ఆ వీడియోని మీతో వాళ్ళని షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ మన బ్లాగ్ పాయింట్ అదే. సో ఫస్ట్ మనకి పైకి ఎక్కగానే ఎంట్రన్స్లోనే మనీ ప్లాంట్ అయితే మనకు ఉంటుంది. మనీ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్లేస్లో అయితే. మాకు ఇక్కడ ఒక ఉయ్యాలి, ఇక్కడ నేను ఒక రీల్ అయితే చేశాను. ఇక్కడ ఇంకొక మనీ ప్లాంట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక జాస్మిన్ ట్రీ. ఈ జాస్మిన్ ట్రీ మ్యాక్సిమం మా అమ్మే కట్ చేసి దీనిలో. తర్వాత వామ్ ట్రీ, దీంతో బజ్జీ చేస్తుంది మా అమ్మమ్మ. తర్వాత అదేమో మనీ ప్లాంట్. ఇంకా ఈ ప్లేస్ చాలా పెద్ద వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి మనకు పెద్ద గోపురం కనిపించింది, శివుని టెంపుల్ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చేసి గెస్ట్ హౌస్, అంటే పైన ఎవరైనా గెస్టెస్ వస్తే ఉండడానికి. ఇక్కడ మనకు ఒక కృష్ణ బొమ్మ ఉంటుంది. ఇది కాదు అసలు మెయిన్, ముందు ఉంది. సో ఇది క్లోజ్ చేసుకున్నాం. ఇది మా తమ్ముడు. మీకు వచ్చే శబ్దం మర్చిపోయాను, మా పిన్ని కూడా యూట్యూబరే, క్రేజీ మమ్మీ అల్లరి పిల్లలు యూట్యూబ్ ఛానల్. ఆ మలేషియాలో ఉంటుంది. నాకు పిన్ని ఇది సొంత పిన్ని. సో ఆమె ఛానల్ కూడా ఒకసారి చూడండి. అందులో అయితే ఇంకా లార్జ్ వీడియోస్ ఉంటాయి. అండ్ మలేషియాలో ప్రతి ఒక్క ప్లేస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది మా పిన్ని. సో ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్యూస్ కూడా మా పిన్ని ఛానల్కి వెళ్తారని కోరుకుంటున్నాను. ఇది వేరే వాళ్ళది. ఇంకొన్ని ఇక్కడ కూడా ప్లాంట్స్ ఉంటాయి. మనకి ఎక్కువగా విలేజెస్లో ప్లాంట్స్ అయితేనే ఎక్కువగా ఉంటాయి. ఇంకొన్ని చూడవచ్చు మీరు. ఇది నాకు తెలుసు రోజ్ ప్లాంట్, తర్వాత జాస్మిన్ ప్లాంట్. ఇంకొన్ని వ్యూ, ఇది చాలా పెద్ద ట్రీ. ఇందులోంచి ఫ్లవర్స్కి వస్తారు. ఇక్కడ ఎవ్వరు ఫ్లవర్స్ కొనరు, ఎందుకంటే రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కృష్ణుడి బొమ్మ ఉంటుంది. సో లాస్ట్ టైం షూటింగ్ చేసా కానీ పెట్టలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఇది ఒక జాస్మిన్ ట్రీ. మళ్ళీ తర్వాత మనం కిందకి వెళ్ళిపోవడం. ఇదేమో మనీ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయండి మీరు చూస్తే. ఇది ఏమైనా అంటే ఎవరికైనా బాగోపోతే దీన్ని కాచి ఆయిల్ లాగా పెడతారంట. ఇది చూడొచ్చు మీరు. ఇవాళ వ్లాగ్ చాలా చిన్నది, నిన్న వ్లాగ్ కూడా చాలా చిన్నది. సో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు, అంటే ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు కింద నుంచి రోడ్ మీకు చూపిస్తాను. అది ఒక టెంపుల్, హనుమంతుడి టెంపుల్ అది. ఇదేమో ఎదురుగుండా స్పెట్స్ షాప్, కింద షాప్ ఆ తాతయ్య వాళ్ళది. ఇటు గెస్ట్ హౌస్ ఉంది. సో నేను రోజుకొక వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి మీరు కూడా నా వ్లాగ్స్ని సపోర్ట్ చేసి లైక్స్ చేసి మరియు షేర్ చేయాలి. ఇంకోండి మీకు ఇప్పుడు శివుని టెంపుల్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి కనిపించింది. ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉంటుంది, మూసుకుపోయిన ట్రీ వల్ల. సో ఇక్కడ మ్యాక్సిమం హౌసెస్ ఎక్కువ ఉంటాయి స్ట్రీట్లో. ఇది మెయిన్ రోడ్, బస్ స్టాండ్ పక్కనే. ఇంకొన్ని మొత్తం హౌసెస్సే. సో మీకు చెప్పాలంటే ఇది ప్లాంట్స్కి ఎక్కువగా నేచర్కి దగ్గరగా ఉంటుంది. రెండు కిందకి వెళ్ళిపోదాం. ఇది మెట్ల దారి. దీంతో ఒక వీడియో అయితే నేను చేశాను, మీకు గుర్తే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు చెప్పుకోవచ్చు. మనీ ప్లాంట్ వెళ్తుంటే వస్తుంది. ఇక్కడ చాలా ఫొటోస్ దిగచ్చు మిడిల్లో. అండ్ ఇవాళ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అందులో ర్యాబిట్స్. నిన్న ఇక్కడ ఒక ట్రీ ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఫ్లవర్స్ ఎక్కువగా కొయ్యరు. ఇక్కడ చూసినా మీకు
ప్లాంట్స్ ట్రీసే ఉంటాయి. ఇంకోటి నా పెద్ద ట్రీ ఇదే షాపు. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంటుంది. ఇదేమో ఒక పపాయ ట్రీ. ఇందులో పపాయ ట్రీ ఉంటుంది. సో ఇది ఇవాళ వ్లాగ్. అండ్ రేపు మీకు సరికొత్త వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్. దీనికి నేను 1K లైక్స్ ఇది టార్గెట్ ఇస్తున్నాను. సో ఆ లైక్స్ని టార్గెట్ చేసి నెక్స్ట్ చాలా అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాను. అది ఏదో కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ. సో మొన్న హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాం. సో ఆ ఫిల్మ్ సిటీ వీడియోతో మేము ముందుకు వస్తానని కోరుకుంటూ బాయ్ బాయ్.